పర్వాలేదా? ఏం పర్వాలేదు, నేను వెళ్తాను. థ్యాంక్ యూ. రండేసయ్య గారు, ఎవరో ధరణి మీద అటాక్ చేయాలని చూశారు. అది మిస్ అయ్యి మా పిన్ని తలకి బలమైన గాయం తగిలింది. అటాక్ చేయాలని చూసినట్టు మీకెలా తెలుసు? ఇదిగో ఈ లెటర్ చూడండి. యు ఆర్ రైట్. మేము వచ్చేలోపు ఎవరు బయటికి వెళ్ళలేదు కదా? లేదండి, గేట్లు మూయించేశాం. మంచి పని చేశారు. కానిస్టేబుల్స్ సార్. అంతా చెక్ చేయండి, అందరినీ విచారించండి. అలాగే సార్. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? ఖచ్చితంగా చెప్పలేం సార్. కొత్త వాళ్ళని, ఈ ఇంట్లో వాళ్ళని అందరినీ విచారించండి, వెతకండి. కానిస్టేబుల్స్ సార్. బయట ఎవరెవరు ఉన్నారో అందరినీ లోపలికి పిలువు. అలాగే సార్. సార్ వచ్చారు సార్. ఎవరు మీరు? వంట వాళ్ళం. మీరు మొత్తం ఎంతమంది వచ్చారు? ముగ్గురం. మరి ఇంకొకరేరి? బయట ఎక్కడో ఉన్నారు సార్. ఏమ్మాయి, ఎవరు నువ్వు? వంట వాళ్ళతో వచ్చిన పని మనిషినండి. నీ పేరేంటి? పైడి తల్లి. అనుమానించదగ్గ వాళ్ళు ఎవరూ రాలేదు సార్. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ మీరు మాత్రం ఎంక్వైరీ చేయండి. అలాగే, మీరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రాసివ్వండి, మేము ఎంక్వైరీ చేసి నిఘా పెడతాం. అలాగే. ఓకే సార్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఫంక్షన్ అయిపోయింది, దయచేసి ఇక బయలుదేరండి. నా మీద ఈగ కూడా వాలనివ్వని నా కొడుకు కోడలి ముందు చాలు. చాలా సంతోషంగా ఉంది, మనసు ప్రశాంతంగా ఉంది. దీన్ని కీడులో మేలు జరగడం అంటారు. చాలా అత్తయ్య గారు, మీ ఆనందం, మీ తృప్తే మాకు ముఖ్యం. బాగా యాక్టింగ్ చేసావా? మామూలు కాదు, రెచ్చిపోయి మరీ చేశాను. కావాలంటే మీ అమ్మగారిని అడుగు. బాగా మెప్పిస్తే మళ్ళీ మళ్ళీ వేషాలు చెప్తాను. నాకు సీరియల్స్ లోను, మూవీస్ లోను కూడా చెప్తారా? అలాగే చెప్తాలే. ఇదిగో. వెళ్ళొస్తానండి. మంచిది. ఏ మేడం, అంతా అనుకున్నట్టే జరిగిందా? చాలా బాగా నటించింది ఆవిడ. ఓ 100 రూపాయలు ఎక్కువే ఇవ్వు. మీ పని అయితే అయిందిగా మేడం? అయినట్టే, డౌట్ లేదు. నేను తర్వాత కలుస్తాను. మంచిదమ్మా. మాటల్లో నన్ను పెద్దని, యజమానురాల్ని చేశారు.
త్వరలో ఆ పని చేతల్లో కూడా చేయిస్తాను. ఈ గాజుల్ని ఎంత తెలివిగా లేపేసింది. ఎంత ధైర్యం నీకు! ఇందులో పెట్టిన గాజులు ఏమైపోతాయి? ఒకవేళ అత్తయ్య గారు తీసారా? చచ్చా, ఆవిడెందుకు తీస్తారు? ఇవి మనం లేపేస్తే ఏం చేస్తుంది? దొంగ సొమ్ము బయట పెట్టలేదు. తేలుకుట్టిన దొంగల కామ్గా ఉంటుంది. ఇంతకీ లేకెక్కడున్నట్టు? ఎందుకు అంతలా ఉలికిపడ్డావు? ఆ చేతిలో ఏముంది? నన్ను చూసి ఏం దాస్తున్నావు? నేనేం దాచాను? నేనేం దాచలేదు. చేయి చూపించు. ఏముందని చూపించాలి? ఆ చేతిలో ఏముంది? నా గాజులు నీ చేతిలోకి ఎలా వచ్చాయి? అంటే నా గదిలోకి వచ్చి నువ్వే తీసావన్నమాట. చెప్పు, ఈ గాజులు ఎందుకు దొంగతనం చేశావు? నేనేం దొంగతనం చేయలేదు. ఇదిగో సరోజ అత్తయ్యే నీ గదిలోంచి ఈ గాజులు లేపేసి తన గదిలో దాచుకుంది. లేక బావా, నోర్మై, నువ్వు దొంగతనం చేసిన చాలక పిన్ని మీద నింద వేయాలని చూస్తావా? నేను గాజులు తీయటమేంటమ్మాయి? ఓహో, ఇందాక ధరణి నాకు తాళాలిస్తే నేను అమ్మవారు ఉంగరం తెచ్చిచ్చింది చూసి నా మీదిలా దొంగతనం నేరం వేసి దోషం చేయాలని చూస్తున్నావా? కోట్ల ఆస్తిని వదులుకొని ఎప్పుడో వెళ్ళిపోయారు. మొన్న స్వాతికి ఆస్తి రాస్తామంటే వద్దన్నవారు. వారిలా గాజులకి ఉంగరాలకి కక్కుర్తి పడేవారు కాదు. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మారదా? నీకు దొంగతనాలు చేయడానికి సిగ్గులేదు? దేవుడి మీద ఒట్టు, నేను నిజంగా ఈ దొంగతనం చేయలేదు. ధరణి ఆదిత్యల అన్యోన్యత చూడటం నా వల్ల కావటం లేదు. నేను అస్సలు భరించలేకపోతున్నాను. ఈ దెబ్బతో ఆదిత్య హతలకుతలం అయిపోవాలి.